అందరికి నమస్కారం. ఈ రోజే మేము క్రెడే హైదరాబాద్ తరఫున ఆర్గనైజ్ చేసే ప్రాపర్టీ షోస్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా క్రెడే హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షో ఎందుకు చేస్తున్నాం అనే దాని మీద కూడా we want to convey to the people, public and government of Telangana also. ఎప్పుడు కూడా మనకి హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని గురించి కొన్ని అపోహలు ఈ మధ్యలో విన్నా కూడా we want to convey the clear message. ఎందుకంటే we are the people on ground on reality అన్నమాట. నిర్మాణ రంగం బాగానే ఉంది, హైదరాబాద్ మార్కెట్ బాగుంది. కొన్ని షార్ట్ ఫాల్స్ అనేది ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇట్స్ సైకిల్ ఆఫ్ లైఫ్ కూడా మనకి ఒక సైకిల్ లా ఉంటుంది. కాబట్టి ఎనీ ఇండస్ట్రీ ఆల్సో టైం టు టైం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేది కనబడ్డా కూడా బట్ ఇట్స్ డిపెండ్ అగైన్ వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అనమాట. మనము ఒక 30 సంవత్సరాలుగా ఎదిగిన తెలంగాణ మనది, హైదరాబాద్ మనది. సో హైదరాబాద్ కున్న పొటెన్షియల్ ఇట్స్ కాంపీటింగ్ విత్ ద వరల్డ్ సిటీస్ అనమాట. అందుకోసం ఈ ఒక్క రోజు లోపల తలకిందులయ్యేది ఉండదు. సో ఈ దిశ లోపల మన హైదరాబాద్ కున్న గుర్తింపుని 10 మందికి తెలియజెప్పే విధంగా దాంతో పాటుగా మా క్రెడే హైదరాబాద్ సంబంధించిన బిల్డర్లు కూడా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒకవేళ అన్ని ఒకటేసారి అన్ని ప్రాజెక్ట్ చేసినప్పుడు మీ అందరికి కూడా అంటే అందరికి కూడా పబ్లిక్ లోపల ఎలా అనుకుంటారంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది అందుబాటులో లేదనేది ఒక రూమర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3,000 నుంచి 12,000, 18,000, 15,000 వరకు కూడా ఉండే అన్ని రకాలుగా అన్ని సెగ్మెంట్ లోపల అవైలబిలిటీ ఉందనేది కూడా చెప్పడం ఒక బాధ్యత. మనకి మేజర్ గా చెప్పాలంటే లగ్జరీ సెగ్మెంట్ లోపల వీఆర్ లీడింగ్ అక్రాస్ ద కంట్రీ అన్నమాట. మనకి బాంబేతో కానీ ఆల్ ద నార్దర్న్ స్టేట్స్ చూసుకున్నప్పుడు కూడా స్టిల్ వీఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ అండ్ వీఆర్ రియల్లీ ఇట్స్ అ హ్యాపెనింగ్ థింగ్ అన్నమాట ఫర్ అస్. సో ఆ దిశ లోపల నిర్మాణ రంగం ఒకటే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎంత లగ్జరీ సెగ్మెంట్ ని ఇంత డిమాండ్ మీద హైదరాబాద్ లో కొంటున్నారు అని అంటే వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ హైదరాబాద్ అనేది ఎవ్రీవన్ హ్యాస్ టు స్టార్ట్ థింకింగ్. అందుకోసమే దిస్ ఈస్ వేర్ ద ప్లాట్ఫామ్ లైక్ ఇట్ హ్యాస్ టు బి కన్వే టు ఆల్. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ ప్రాపర్టీ షో పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు గవర్నమెంట్ కి దానితో పాటుగా చెప్పాలంటే ముఖ్యంగా మన సీఎం గారికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనేది మా కోరిక. ఎందుకనంటే కొత్తగా ఇన్ని రోజులు పట్టేసి మనకి ఎలక్షన్ మోడ్ లో ఉన్నారు, ఎలక్షన్ కోడ్ అనేది ఉండి వాళ్ళు కూడా ఏం చెప్పాలన్నా చేయాలన్నా చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి ఒకటి ఏంటనంటే నౌ హి ఈజ్ డూయింగ్ ద హోంవర్క్ అన్నమాట. తన వైపు నుంచి ఏం చేయాలా, బీయింగ్ ఎంబీయూడీ మినిస్టర్ తనకంటూ ఒక క్లియర్ కట్ ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే లోపల ఒక ఆలోచనలతో ఉన్నారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు కూడా ఎందుకంటే మా ప్లాట్ఫామ్ కి ఎందుకని అంటామంటే వీఆర్ ద రియల్ ఎస్టేట్ థింగ్ వేర్ ఇట్ హ్యాస్ టు బి అంటే మాకు కనెక్ట్ అవుతారు, పబ్లిక్ కూడా కనెక్ట్ అవుతారు, మీడియా కూడా కనెక్ట్ అవుతుంది, మేబీ ఇండస్ట్రీ ఆల్సో కనెక్ట్స్ వెల్ విత్ దాట్. అటువంటిప్పుడు వచ్చేసి తను హైదరాబాద్ ఎదిగే దిశ లోపల పెంచే దిశ లోపల ఎటువంటి ప్రణాళికలతో ఉన్నారు అని అన్నప్పుడు ఆయన ఆ మెసేజ్ కానీ ఈ ప్లాట్ఫామ్ మీద కన్వే చేసినప్పుడు ఈ ఉండే రూమర్స్ కి కానీ అన్సర్టనిటీకి ఒక సమాధానం దొరుకుతుంది అనేది మా ఆలోచన. దాంతో పాటుగా 3 ప్లేసులలో ఎందుకు చేస్తున్నారు అని అంటే ముఖ్యంగా దీనికి చెప్పాలంటే ఒక సీఎం గారే కాకుండా డిఫరెంట్ కన్సర్న్డ్ మినిస్టర్స్ కూడా వచ్చిన తర్వాత దాంతో మా నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సంబంధించినంత వరకు కానీ ఒక మాకు ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ బిజినెస్ అనే దిశ లోపల ఒక కన్సర్న్డ్ మినిస్టర్స్ కానీ అడ్రస్ చేసి దీన్ని ఏ దిశ లోపల మంచిగా తీసుకెళ్తారు అనే దాని మీద ఒక అవగాహన వచ్చినప్పుడు ఈ రకమైన స్తబ్దత అనేది సైలెన్స్ అనేది పోతుంది. దెన్ అగైన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విల్ బికమ్ వైబ్రెంట్. అందుకోసమే ఈ ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందుకే ఇంకా ఈ 2 నెలలు క్రెడే హైదరాబాద్ ఒక క్యాంపెయిన్ తీసుకెళ్తుంది అనమాట. ఆ క్యాంపెయిన్ అంతా కూడా క్రెడిబిలిటీ ఆఫ్ హైదరాబాద్, ద పొటెన్షియల్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఉంటుంది. కాబట్టి దానికి మీ అందరి కూడా సహాయ సహకారాలు కావాలి. ఇంకా ముందుకు వెళ్లే దిశ లోపల టైం టు టైం ఎనీ అనౌన్స్మెంట్ ఈస్ దేర్ విల్ టెల్ యూ. థ్యాంక్ యూ.